మా ఇంటి బంగారం సినిమాతో మరొకసారి నటిగా ప్రశంసలు అందుకుంటున్న సమంత ఇప్పుడు సినిమా కంటే ఎక్కువగా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తోంది. రిలేషన్షిప్స్, విడాకులు, జీవితంలో ఎదురైన కష్టాలు, వరుస ఇంటర్వ్యూలో ఈ విషయాలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ స్టార్ట్ అయింది. ఇది సినిమా ప్రమోషనా లేక సమంత ఇమేజ్ని ఎమోషనల్గా రీబిల్డ్ చేసే పిఆర్ క్యాంపెయినా? తెలుసో తెలియకో ఈ ప్రచారం అక్కినేని కుటుంబంపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తోందా? సమంత టాలెంటెడ్ యాక్ట్రెస్ అనే విషయంలో ఎలాంటి డౌటు లేదు. మా ఇంటి బంగారంలో కూడా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ సినిమా ప్రమోషన్లో కథ కంటే ఆమె వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనారోగ్యంతో చేసిన పోరాటం, విడాకుల తర్వాత ఎదురైన మానసిక ఒత్తిడి, జీవితంలో వచ్చిన ఎదురుదెబ్బలు ఇవే ప్రధానంగా ఒక స్ట్రాటజిక్గా తన పిఆర్ టీం హైలైట్ చేస్తున్నారు. సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నించారు. దీంతో సినిమా కంటే ఎమోషన్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. సమంత, నాగచైతన్య విడిపడుతున్నట్టు 2021 అక్టోబర్ 2న అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడాకులు తీసుకున్నప్పటికీ ఛాన్స్ వచ్చినప్పుడల్లా నాగచైతన్యను, అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతోంది శామ్. నాగచైతన్య మాత్రం వీళ్ళ విడాకులకు సంబంధించి ఎదురైన ప్రశ్నలకు అలా జరగకూడదు కానీ జరిగిపోయిందంటూ దాటవేశాడు. కానీ ఎప్పుడు సమంతను టార్గెట్ చేయలేదు, నెగిటివ్ కామెంట్స్ చేయలేదు. తాజాగా తన సినిమా సక్సెస్ మీట్ లో సమంత రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతూ, మహిళలు తమను పరిపూర్ణులను చేయడానికి ఒక భాగస్వామి అవసరమని నమ్మకూడదు. ఒక మహిళగా మీపై మీకు నమ్మకం ఉండాలి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది అని అంది. ఈ వ్యాఖ్యలకు నెటిజన్లో గతంలో శోభిత ధూళిపాలు చేసిన కామెంట్స్ తో పోలుస్తున్నారు. తన పెళ్లికి ముందు విడుదలైన ఒక వీడియో శోభిత, ఒక వ్యక్తి అసంపూర్ణంగా ఉంటాడు, మరొకరొచ్చి ఆ లోటును భర్తీ చేస్తారని నేను నమ్ముతున్నాను. మనం స్వతహాగా పరిపూర్ణులమే అయినా నా భాగస్వామి లేకపోతే నా జీవితం అసంపూర్ణంగా అనిపిస్తుంది అని చెప్పింది. ఈ రెండు వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పక్కపక్కన పెట్టి వైరల్ చేస్తూ సమంత ఇది శోభితకు ఇండైరెక్ట్ కౌంటరా అని చర్చ చేస్తున్నారు. అయితే సమంత ఎక్కడా శోభిత పేరును ప్రస్తావించలేదు. అలాగే నాగచైతన్యని కూడా గతంలో శోభితకు తమ విడాకులతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ పోలికలు, ఫ్యాన్ వార్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి దశాబ్దాల చరిత్ర ఉంది. అక్కినేని నాగేశ్వరరావు నుంచి నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ వరకు ఈ కుటుంబం నటులనే కాదు స్టూడియోలు, నిర్మాణ సంస్థల ద్వారా కూడా పరిశ్రమలకు సేవలను అందించింది. ఈ నేపథ్యంలో సమంత సినిమా ప్రమోషన్స్ లో పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా ప్రస్తావించడం, పాత వివాదాలను మళ్లీ తెరపైకి తీసుకురావడం అవసరమా? ఈ ప్రచారంతో అక్కినేని కుటుంబంతో తలపడ్డానికి సమంత స్థాయి సరిపోదని, మరోవైపు రాజ్ నెడుమూరు డైరెక్టర్ అయినప్పటికీ 1-2 వెబ్ సిరీస్లు హిట్ చేసినంత మాత్రాన సినీ పరిశ్రమను అవపోసన పట్టినట్టు కాదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.